హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యాబినెట్ భేటీ డిఏల విడుదల పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. ఓపీఎస్ను అమలు చేయాలి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల డిమాండ్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉపాధ్యాయులతో నిర్వహించే సమావేశంలో ఈరోజు నిర్వహించే సమావేశంలో దీనిపై ప్రకటన చేయాలని అయితే కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అయితే విశ్రాంత ఉద్యోగులందరూ కూడా పేర్కొన్నారు. సామాజిక భద్రత కల్పించేందుకు పెన్షన్ ఇవ్వాల్సిన సామాజిక భద్రత బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. 2 దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న గత ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదని, కాంగ్రెస్ అయినా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారండి. ఓపీఎస్ని అయితే వెంటనే అమలు చేయాలని అయితే ఈ విధంగా ఓపీఎస్ను అమలు చేయాలని అయితే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల డిమాండ్ టీఎస్యూటీఎఫ్ అయితే మేరకు పేర్కొంది ఫ్రెండ్స్.